అధ్యాయము 7వ వచనం నుండి 17వ వచనం వరకు మార్చి చదువుతాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. కాబట్టి యెహోషువ మీరిక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటను వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి జీవముగల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ మధ్య నుండి కనానీయులను, హిత్తీయులను, హివీయులను, పెరజ్జీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టిననియు దీనివలన మీరు తెలుసుకొందురు. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. అప్పుడు ఆ మందసమును మోయాబు వారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచు మునగగానే జనులు ఎరుక ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలందరూ ఆరిన నేల మీద దాటుచు వచ్చిరి. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేస్తాం. ప్రేంగల తండ్రి, వందన స్తోత్రాలు. రాత్రి బైబిల్ పట్టణం కొరకే మీ సన్నిధానానికి వస్తూ ఉన్నాం. దేవా, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో ఈ దిన పాఠం కొరకే మీ వైపు చూస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ అధ్యాయంలో నుండి ప్రభువా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీ పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మరలా ప్రభువా మేము మీ వాక్యం కొరకై చేరి వచ్చాం. మా రబ్బుని మేము మంచి బోధకుడివి దేవా, మీరే మా కన్నులు చూచినట్లు దేవా ధర్మశాస్త్రమును కన్నా ఆశ్చర్యకరమైన సంగతులను మాకు బోధించుము. వాక్యము మా యొద్దకు వచ్చినప్పుడు అంగీకరించి ఆ ప్రకారం జీవించినట్లు మాకు సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో గత బైబిల్ పఠనంలో మనం 7వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. యెహోవా యెహోషువతో ఇట్లా 7వ వచనాన్ని మనం గత బైబిల్ పఠనంలో చూస్తూ వచ్చాం. అందులో దేవుడు ఎట్టివాడు 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు అని. రెండవది, దేవుడు మనల్ని పైకెత్తువాడు అని. మూడవదిగా, ప్రభువే మనల్ని గొప్ప చేయువాడు అని. ఈ 3 విషయాలు 7వ వచనంలో మనం ప్రభువుని గురించి చూస్తూ వచ్చాం. ఈ దినము బైబిల్ పఠనం కొరకే 8వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. 8వ వచనాన్ని మనం చదువుతాం. మీరు యోర్దాను నీళ్ళు ధరికి వచ్చి యోర్దాను నీళ్ళ ధరికి వచ్చి యోర్దాను నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి ఈ మాట ఇది కమాండ్మెంట్ని జ్ఞాపకం చేస్తుంది. కమాండ్మెంట్. కాబట్టి దేవుడు యెహోషువతో చెప్పాడు, యెహోషువ నీవు ఈ యాజకులతో ఈ నిబంధన మందసమును మోయినటువంటి యాజకులకు నీ ఒక ఆజ్ఞనిమ్ము అని చెప్పాడు. కాబట్టి ఇది ఈ అధ్యాయంలో మనం చదివినటువంటి లేకపోతే ఈ అధ్యాయం మొత్తం 17 వచనాలు ఉంటాయి. 17వ వచనాలలో ఇది ఒక ఆజ్ఞ మాత్రమే. దేవుడు యెహోషువకు ఇచ్చి తన ప్రజలకు ఆమె ఆజ్ఞను తెలియచేయమన్నాడు. యాజకులకు ఆజ్ఞాపించుము అన్నాడు. అంటే యెహోషువ ద్వారా
దేవుడు యాజకులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇవి కాకుండా మరి 6 ఆజ్ఞలు ఇక్కడ మనం చూస్తాం. 6 commandments టు ఎంటర్ ద ఇజ్రాయిల్స్ ఇన్ టు ద కనాన్ త్రూ ద జోర్డాన్, క్రాసింగ్ ద జోర్డాన్ ఆర్ అక్రాస్ ద జోర్డాన్. కాబట్టి జోర్డాన్ని వారు దాటడానికి, యోర్దానును దాటడానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి, ఇక్కడ యెహోషువ ద్వారా యాజకులకు ఇచ్చినటువంటి కమాండ్మెంట్తో పాటు మరి 5 కమాండ్మెంట్స్ కూడా ఉన్నాయి. మొత్తం 6 ఆజ్ఞలు ఈ అధ్యాయంలో మనకు కనపడతాయి. కాబట్టి ఈ 6 ఆజ్ఞలు ఏంటో మనము ఈ రాత్రి బైబిల్ స్టడీలో చూస్తాం. కాబట్టి ఈ ఆజ్ఞకు తర్వాత వస్తాము. ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము అని ఒక ఆజ్ఞను యెహోషువకు దేవుడిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి అనే మాటను చూస్తున్నాం. కాబట్టి 8వ వచనంలోనేమో నిబంధన మందసము యాజకులకు ఆజ్ఞాపించుము అన్నాడు. కాబట్టి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము అనేమో 9వ వచనంలో అన్నాడు. మీదికి ఇక్కడ ప్రభు ఇచ్చినటువంటి కమాండ్మెంట్స్ ఏంటో మనము 6 చూస్తాం. వీటి ద్వారా ఇశ్రాయేలీలు ఈ కమాండ్మెంట్స్ని, ఆజ్ఞను అనుసరించడం ద్వారా ఇశ్రాయేలీలు ఆ యోర్దాను నది దాటి వాగ్దాన దేశంలో ప్రవేశించేందుకొరకైనా అవకాశాన్ని వారు కలిగి ఉన్నారు. సరే, ఇప్పుడు మొదటి కమాండ్మెంట్ ఏంటో, మొదటి ఆజ్ఞ ఏంటో మనం ఇక్కడ చూస్తాం. 3వ వచనాన్ని చదువుతాం. 3వ అధ్యాయము 3వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబటి వెళ్ళవలేను. కాబట్టి ఇది మొదటి కమాండ్మెంట్, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకి ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ. ఏమన్నాడు అంటే, మీరు బయలుదేరి దాని వెంబటి వెళ్ళండి. గో ఆఫ్టర్ ఇట్, లేకపోతే కమ్ ఆఫ్టర్, 2 మాటలు ఉన్నాయి అక్కడ. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు అంటే, దాని వెంబటి వెళ్ళుడి అనేటువంటిది మొదటి ఆజ్ఞ. దాని వెంబటి మీరు వెళ్ళవలేను అన్నాడు. కాబట్టి ఈ మాటను ఏం జ్ఞాపకం చేస్తుంది? ఇశ్రాయేలు ప్రజలు వారు యోర్దానును దాటడానికి ప్రయాణమవుతున్నప్పుడు, కాబట్టి వారికి ముందుగా ఏం వెళ్తుందంట? మందసం వెళుతూ ఉంది. కాబట్టి మందసం వెళుతూ ఉంది అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలకు అర్థం కావాలి వారు ఎలాగూ వెళ్ళాలి అని అంటే, వారు వెళ్ళటానికి కొరకు ముందు మందసం వెళుతుంది. ఇక్కడ అన్నాడు దాని వెంబటి వెళ్ళండి అన్నాడు. అంటే మందసం వెంబటి వారు వెళ్ళవలసినటువంటి వారు, ఇది వారికి ఒక ఆజ్ఞ. కాబట్టి మందసము వెంబటి కాకుండా ఇశ్రాయేలీలు వారి ఇష్టానుసారంగా వెళ్ళటానికి ఎంత మాత్రము కూడా వీలు లేదు. ఇశ్రాయేలీలు ఆ మందసము వెంబటి మాత్రం వెళ్ళాలి. కాబట్టి మందసము ఇశ్రాయేలీలకు ఏం చూపిస్తుంది? ఇప్పుడు మార్గమును చూపిస్తుంది. అంటే మందసము ముందుగా వెళుతుంది, ఆ మందసము ఇశ్రాయేలుకు మార్గముగా ఉంది. మనం ఎరుగుదాము యోహాను సువార్త, ఈ మందసము మన ప్రభువైనటువంటి దేవునికి ముంగుర్తు సాదృశ్యముగా ఉంది. రెండోదిగా దేవుని మందిరమునకు కూడా సాదృశ్యంగా ఉంది అని చెప్పుకున్నాం. కాబట్టి ఇది మన ప్రభువునకు సాదృశ్యమని మనం అనుకుంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు ఒక మాట అన్నాడు. ప్రభు అన్నాడు నేనే మార్గమును అన్నాడు. అంటే ఈ మందసము దాని వెంట వెళ్ళుడి అని మొదటి ఆజ్ఞ. కాబట్టి మందసము అది ప్రభువైనటువంటి దేవుడు, ఆయన ముందుగా వెళుతూ ఆయన అంటాడు, కాబట్టి ఓ ఇశ్రాయేలులారా, నేను మీకేమై ఉన్నాను? మార్గము అయి ఉన్నాను. కాబట్టి నేను మార్గమై ఉన్నాను, నేను ముందుగా వెళుతూ ఉన్నాను. ఆ మార్గంలో మీరు దానిని ఏం చేయాలి? వెంబడిస్తూ రండి. వెంబటి అంటే మార్గమైనటువంటి క్రీస్తు ఆయన వెంబటి వెళ్ళవలేను అనేటువంటి విషయాన్ని కాబట్టి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు గొర్రెల కాపరి, గొర్రెలకు సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాన్ని అక్కడ వివరిస్తూ యోహాను సువార్తికుడు యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం, యోహాను సువార్త నేనే ద్వారమును, చాలక నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి.
కాబట్టి ప్రభు అన్నాడు నేనే ద్వారమును అన్నాడు. కాబట్టి ఇప్పుడు 27వ వచనంలోనికి వచ్చినప్పుడు మరేమన్నాడు అక్కడ? నా గొర్రెలు నా స్వరమును వినును, అవి నన్ను వెంబడించును. కాబట్టి ఇప్పుడు దాన్ని వెంబటి వెళ్ళుట అనేది మందసమును వెంబడించుటను జ్ఞాపకం చేస్తుంది. ప్రభు అన్నాడు నేను మార్గమును, నన్ను మీరు వెంబడించుడి. కాబట్టి ఇది మొట్టమొదటి కమాండ్మెంట్ ఇశ్రాయేలీయులకు ప్రభు ఇచ్చాడు. ఈ అధ్యాయంలో 6 కమాండ్మెంట్స్ ఉన్నాయి. 6 ఆజ్ఞలు యెహోషువ ద్వారా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇస్తూ వచ్చాడు, యాజకులకు కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అందులో మొట్టమొదటిది గో ఆఫ్టర్ ఇట్ అన్నాడు. అంటే ముందు మందసం వెళుతుంది, దాని తర్వాత మీరు వెళ్ళండి అని. కాబట్టి ప్రభు మార్గమై ఉన్నాడు. కాబట్టి ఆయనను మనం ఏం చేయవలసినటువంటి వారి, నన్ను వెంబడించవలసినటువంటి వారు అని. కాబట్టి ఆయనను ఇక్కడ మనం అనుసరించుట అనేది మనం చూస్తున్నాం. అవును, విశ్వాస జీవితంలో ఈ పరమకాణాన్ని చేరేందుకు కొరకై కాబట్టి మనము ఎవరిని, ఏ మార్గమున, దేని వెంబటి మనం వెళ్ళాలి అని అంటే కాబట్టి మందసం వెంబటి మాత్రమే మనం వెళ్ళాలి. కాబట్టి కొన్నిసార్లు మనకు తెలియనటువంటి మార్గం దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది అంటారు ఏమనంటే, అయ్యా ఇదిగో ఈ గట్టు పట్టుకోనికి నేను వెళితే నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు అని చెప్తారు కదా. కాబట్టి అలాగూ ఆ గట్టు పట్టుకోనికి మనం నడుచుకుని వాళ్ళు చెప్పినట్టు మార్గం వెళితే మనం వెళ్ళేటువంటి స్థలానికి మనం వెళుతాం. అటు ఇటు వెళ్ళొద్దు, కొన్ని అటు ఇటు దారులు ఉంటాయి, అటు ఇటు తిరగొద్దు, మీరు ఇంకెక్కడ తిరగొద్దు, దీన్ని స్ట్రైట్గా వెళ్ళిపోండి అని చెప్తుంది మనకు తెలియనప్పుడు. కాబట్టి అలాగనే మనము కూడా ఈ మార్గమున తప్ప, ఈ మార్గమును అంటే దానిని అనుసరించితే తప్ప మనం వెళ్ళలేం డెస్టినేషన్కి అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఒక సందర్భం అనేక సార్లు ఈ మందసమును వెంబటి వెళ్ళటానికి బదులు, మందసమును వెంబడించడానికి బదులు అంటే క్రీస్తును అనుసరించే విషయంలో అనేక సార్లు మనము వెనుకం చేసేటువంటి వారం. దైవ గ్రంథంలో ఒక సందర్భాన్ని ప్రభువైనటువంటి దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్న సందర్భంలో కాబట్టి ఆయన ఏం అనుసరిస్తున్నాడో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు అక్కడ. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయము 18వ వచనం చదువుతాం. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను. అందుకు ఆ యవనుడు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడంట? అనుసరించుచు ఉండాడు. అంటే క్రీస్తును అనుసరించకుండా, మందసమును అనుసరించకుండా ఏం చేస్తున్నాడంట? ప్రభు అంటే అన్నాడు ఆయనను నీకు ఒకటి కొదువై ఉంది. అంటే కొదువై ఉన్నది ఏదో అది అనుసరించటం లేదు, కానీ మిగతావన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన అనుసరిస్తూ ఉన్నాడు. కాబట్టి దాని వెంబటి వెళ్ళుట అనేది ప్రభువైనటువంటి క్రీస్తును మనం అనుసరించటము చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ కొన్ని సంగతులు చెప్పాడు. నరహత్య చేయటం లేదు, నేను వ్యభిచరించట్లేదు, ఇవన్నీ కూడా నేను అనుసరించుచునే ఉన్నా. కాబట్టి అయితే వీటిని అనుసరించటం ద్వారా మనము ఎంత మాత్రమును కూడా కాబట్టి అందులో మనం ప్రవేశించలేము. కాబట్టి వెళ్ళవలసింది దేని వెంబటి అనంటే ఆ మందసం సాదృశ్యంగా ఉన్నటువంటి క్రీస్తును, ఆయన వెంబటి మనము వెళ్ళవలసినటువంటి వారం. అందుకే కీర్తనకారుడు ఈ మాటను రాస్తున్నాడు. ఇలాగూ మనం వెళుతూ వచ్చినప్పుడు, ఆయన అనుసరిస్తూ వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది? కీర్తనకారుడు 37వ కీర్తనలో, కీర్తన 37వ కీర్తన 5వ వచనం, నీ మార్గములు యెహోవాకు అప్పగింపుము చాలక. కాబట్టి నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. కాబట్టి దాన్ని వెంబటి వెళ్ళుట అనేది ఏమి సూచిస్తుంది అని అంటే నువ్వు వెళ్ళవలసినటువంటి మార్గములు ఆ మందసమైనటువంటి క్రీస్తునకు నువ్వేం చేయమని? అప్పగించుకోమని. కాబట్టి మన యొక్క మార్గములు దైవ గ్రంథంలో చాలా ఉన్నాయి. మానవుని యొక్క మార్గాల గురించి ఒకని ఎదుట సరిగా కనపడినటువంటి మార్గం ఉంది. కాబట్టి ఇలాగూ దైవ గ్రంథంలో మన మార్గాలు కాదు, కీర్తనకారుడు అంటాడు నీ మార్గములు ఏం చేయాలంట? కాబట్టి ఈ మందసము వెనుక వెళ్ళుట, దాని వెంబటి వెళ్ళుట అనేది ఆజ్ఞ.
అంటే దేవుడు మనకి ఇస్తున్నటువంటి కమాండ్మెంట్, ఆజ్ఞ ఏంటి అంటే మన మార్గములను యెహోవాకు అప్పగించుకొనుట. ఎప్పుడైతే మన మార్గములను ఆయనకు అప్పగించుకుంటామో అప్పుడు ఏం చేస్తాడంట, ఆయన నీ కార్యములను. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మీ మార్గములను మందసమైనటువంటి ఆ ప్రభువునికి అప్పగించుకొని దాని వెంబటి వెళితే దేవుడు మీ కార్యములను ఏం చేస్తాడు? ఏంటి ఇశ్రాయేలు ప్రజలకు ముందున్నటువంటి కార్యం అంటే వారు ఆ యోర్దానును దాటి అవతలికి వెళ్ళాలి. యోర్దానును దాటేటువంటి ఈ కార్యము, కాబట్టి వారు ఏమాత్రము వెంబడించకపోతే వారు ఆ యోర్దానును దాటి అవతలకు వెళ్ళలేరు. ఆ కార్యము నెరవేర్చబడాలి అంటే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులు ఆ మందసమును వెంబటి వెళ్ళాలి. కాబట్టి మన విశ్వాస జీవితంలో మన కార్యములను సఫలం అయ్యేందుకు కొరకై కాబట్టి మన మార్గములను దేవునికి ఏం చేయవలసిన వారిని అప్పగించుకోవలసినటువంటి వారు. అప్పుడు ఎప్పుడైతే అప్పగించుకుంటామో దేవుడు మన కార్యములను ఏం చేయవాడు? నెరవేర్చేటువంటి వాడు. 34వ వచనంలో మరొక మాట అన్నాడు. 37వ అధ్యాయం 34వ వచనం, ఆయన మార్గమును అనుసరించుము. కాబట్టి ఆయన మార్గమును ఏం చేయమంటున్నాడు? అనుసరించుము. నీ మార్గములు ఆయనకు అప్పగించుకొని ఆయన మార్గములను అనుసరించు. కాబట్టి నీ మార్గములను యెహోవాకు అప్పగించుకొని తర్వాత అంతటితో ఆగిపోకూడదంట. ఆయన మార్గములను నీవు అనుసరించు. అలాగ అనుసరించి చూడు, దేవుడు భూమి మీద నిన్ను ఏం చేస్తాడంట? హెచ్చైనటువంటి వానిగా చేస్తాడు. కాబట్టి విశ్వాస జీవితంలో ఈ మొదటి కమాండ్మెంట్ ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, కాబట్టి దాని వెంబటి వెళ్ళుట అనే మాట ఏం చూపిస్తుంది అని అంటే మన యొక్క సొంత మార్గములను యెహోవాకు అప్పగించుకోవాలి. తద్వారా దేవుడు మన కార్యములను నెరవేర్చువాడు. మన మార్గంలో ఆయనకు అప్పగించుకొని ఆ తర్వాత ఆయన మార్గములలో మనము అనుసరిస్తూ రావాలి. ప్రభు అప్పుడు మనల్ని హెచ్చించేటువంటి వాడిగా ఉన్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పార. చూడండి, మీ మార్గములు ఆయనకు అప్పగించుకున్నప్పుడు దేవుడు అరణ్యము లాంటి వాటిలో కూడా ఏం చేయగలడు? మనకు సాధ్యమైద్దా అరణ్యంలో నడిచి వెళ్ళటానికి? ఆయన మార్గములను నీ మార్గములను ఆయనకు అప్పగించుకొని ఆయన మార్గములను నువ్వు అనుసరిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే అరణ్యము లాంటి స్థలములలో దేవుడు నీ కొరకు ఏం చేస్తాడు? కాబట్టి అరణ్యమును ప్రభు సరళం చేయనటువంటి వాడు, త్రోవను చేయనటువంటి వాడు. ఎడారిలో ప్రభు ఏం చేయవాడు? ఇశ్రాయేలీయులు అదే, వారు అరణ్యంలో ప్రభు వారిని నడిపిస్తూ వచ్చారు. వారి యొక్క ఎడారిలో దేవుడు వారి నదులను పారజేస్తూ వచ్చాడు. కాబట్టి ఎప్పుడు ఇది నీ మార్గంలో ఆయనకు అప్పగించుకొని ఆయన మార్గంలో నీవు అనుసరిస్తూ వచ్చినప్పుడు. అందుకనే ఈ తలంపు యొక్క ముగింపులో పేతురు అపోస్తలుడు మొదటి పత్రికను రాస్తూ వచ్చినప్పుడు ఈ మాటను జ్ఞాపకం చేశాడు. 2వ అధ్యాయము 21వ వచనం, మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు. చాలు. కాబట్టి మొదటి తలంపు, మొదటి కమాండ్మెంట్ ఏంటి అంటే మనము తన అడుగు జాడలలో నడుచుకొనుట. కాబట్టి ఇది ఇశ్రాయేలీయులకి ప్రభు ఇచ్చినటువంటి మొట్టమొదటి, ఈ అధ్యాయంలో తన ప్రజలకు ఇచ్చినటువంటి మొదటి ఆజ్ఞ. 2వ ఆజ్ఞని జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం, మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. చాలక్క. కాబట్టి ఇప్పుడు 2వ ఆజ్ఞ ఇస్తున్నాడు, మీకును దానికిని దాదాపు, ఇంగ్లీష్లో అయితే ఇట్లా, డు నాట్ స్టార్ట్ అంటిల్ ద ఆర్క్ ఈజ్ 2000 క్యూబిట్స్ ఫ్రమ్ యూ అన్నాడు. అంటే మీకును దానికి 2000 కొలమూరలు ఎడముచ్చేంత వరకు కూడా మీరు మీ ప్రయాణాన్ని ఆరంభించకూడదని ఉంది. అర్థమవుతుందా? అంటే ఇశ్రాయేలీయులు యోర్దాను నదిని దాటటానికి
కాబట్టి ఈ మందసం వారికి ముందుగా బయలుదేరుతుంది. ఈ మందసం వారికి ముందుగా బయలుదేరి ఎంత దూరం వెళ్ళి ఉండాలి? వాళ్ళకి 2000 మీటర్లు కదా, క్యూబిక్ మీటర్లు ఏమన్నాడు అక్కడమ్మా? 2000 మూరల ఎడము. అంటే ఈ మందసము బయలుదేరి 2000 మూరలు వెళ్ళిన తర్వాత మాత్రమే ఇశ్రాయేలీలు తామున్న ప్రదేశంలో నుంచి వారు, ఇది ఆజ్ఞ, ఇది రెండవ ఆజ్ఞ, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు ప్రవేశిస్తూ వచ్చాడు. అంటే ఇది ఏమి జ్ఞాపకం చేస్తుంది అనేది మనం చూస్తే నిర్గమకాండము ఎందుకంటే ఈ అధ్యాయం చివరిలోనికి వచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు, 4వ వచనంలో ఉంది. కాబట్టి అందుకోసమే 200 మూరలు వెళ్ళిన తర్వాత మాత్రమే ఇశ్రాయేలు ఆ స్థలం నుంచి బయలుదేరాలి. నిర్గమకాండము 19వ అధ్యాయము 12వ వచనం. నిర్గమకాండము చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి భద్రము సుమి. అంటే ఈ పర్వతమును వారు సమీపించకుండునట్లు నీవు చుట్టూ ఏం ఏర్పరచాలంట? మేర. అంటే ఈ డిస్టెన్స్, ఈ 2000 మూరలు, ఈ ఎడం అనేది ఇశ్రాయేలీల ప్రజల యొక్క మేరను జ్ఞాపకం చేస్తుంది. మందసమునకును వాళ్ళకి మధ్య ఏముంది? ఇప్పుడు మేర ఉంది, హద్దు ఉంది. కొన్నిసార్లు అంటాం కదా, ఏమని? నీ హద్దుల్లో నీ ఉండు అని అంటాం కదా. ఇశ్రాయేలీలకు అదే కమాండ్ చేస్తున్నాడు, ఓ ఇశ్రాయేలారా మీ హద్దుల్లో మీరు ఉండండి అన్నాడు, ఒక మాట చెప్పాలంటే. కాబట్టి 200 మూరలు ఎడమొచ్చేంత వరకు మీరు అక్కడ నుండి ఏం చేయకూడదు? ప్రయాణం చేయకూడదు. అంటే ప్రభు ఇక్కడ మోషే కూడా జ్ఞాపకం చేశాడు, నీవు చుట్టూ ప్రజలకు ఏం ఏర్పరచు? మేర, బౌండరీ ఏర్పరచు. కాబట్టి దేవుడు, మనం ఒక సందర్భంలో చూస్తే దేవుడు సముద్రమునకు ఏం ఏర్పరిచాడంట? మేరను ఏర్పరిచాడు. ఎక్కడుంది ఆ మాటమ్మా? సామెతలు 8:5. సముద్రము దాటలేకున్నట్లును దేవుడు సముద్రమునికి ఏమి నియమించాడంట? చూడండి, అలా ఎంతవరకు వస్తుందంటే ప్రభు ఏ మేర అయితే దాన్ని నియమించాడో ఆ మేర వరకు వచ్చి ఏమవుతుంది? అక్కడ ఆగిపోద్ది. లేకపోతే సముద్రానికి దేవుడు మేర ఏర్పరచకపోతే సముద్రంలో వచ్చేటువంటి అలలకి ఇంకా ఇవన్నీ కూడా ఏమైపోవాలమ్మా? కొట్టుకొని పోవాలా. పసిఫిక్ లాంటి మహాసముద్రాల్లో ఇంకా ఎక్కువ కదా. కాబట్టి అలాంటి సముద్రమునకు దేవుడు ఏం ఏర్పరిచాడు? ఇంత సముద్రమునకే మేర ఏర్పరిస్తే, కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు కూడా మందసం విషయంలో దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు మేరను ఏర్పరిచాడు, బౌండరీస్ ఏర్పరిచాడు. కాబట్టి ఈ విషయాన్ని, ఇది రెండవ కమాండ్మెంట్ ఇశ్రాయేలీలకి దేవుడు ఇచ్చింది. ఓ ఇశ్రాయేలులారా, మీరు మందసమునకు మీకు ఏం ఏర్పడింది? మేర ఉంది. మేరను దాటి ఎంతవరకు మేర? 2000 మూరల వరకు. ఆ పరిధిలో మీరు ఎప్పుడు కూడా ఇంకా లోనికి రాకూడదు అనేది దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి రెండవ ఆజ్ఞ. మేరను దాటి రాకూడదు, బౌండరీస్ని. అందుకే సామెతల గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను 8వ అధ్యాయము 29వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 29వ వచనం. జనులు తమ సరిహద్దులను మీరకుండినట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచాడంట. అంటే సముద్రములు తమ యొక్క నియమించినటువంటి మేరను దాటి వెళ్ళిపోకూడదు అని ఇశ్రాయేలీలకు మేరను ఏర్పరిచాడు ఇక్కడ. ఎందుకు? జనులు తమ సరిహద్దులను మీరక ఉండునట్లు. అనేక పర్యాయాలు విశ్వాస జీవితంలో, కాబట్టి దేవుడి యొక్క కమాండ్మెంట్ ఏంటి అంటే, దేవుడు నీకు నియమించినటువంటి ఒక మేర ఉంది, సరిహద్దు ఉంది. సరిహద్దును దాటి ఏ మాత్రము కూడా మనము ఎంటర్ కాకూడదు, ప్రవేశించకూడదు. జనులు తమ సరిహద్దులను మీరకుండునట్లు అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీలకి ఇవ్వబడిన రెండో కమాండ్మెంట్ ఏంటంటే, ఓ ఇశ్రాయేలులారా, మీకు నియమింపబడినటువంటి ఆ సరిహద్దు, ఆ పొలిమేర, మేర మీరు ఎప్పుడు కూడా ఏం కాకూడదు? దాటకూడదు. కాబట్టి జనములకు దేవుడు సరిహద్దులను, మేరను ఏర్పరిచాడు. ఈనాడు
నా విశ్వాస జీవితంలో ఎరుగుదాం. నీకు నాకు దేవుడు ఒక మేర ఉంచాడు, సరిహద్దు ఉంచాడు. దానిని చెడిపేయటానికి ఎంత మాత్రం వీలు లేదు. అందుకే పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాస్తూ, కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం, 2 కొరింథీ 10:13, ఎలాగనగా మేమైతే మేరకు మించి కాబట్టి మేమైతే మేరకు మించి, కాబట్టి మీరున్న స్థలం వరకు రావాలని దేవుడు మాకు కొలసి ఇచ్చినటువంటి మేరకు లోబడి అంటాడు. మేమైతే మేరకు మించి లేము, ఆ మేరకు లోబడి ఉన్నాం. మేరకు లోబడి ఉన్నాం. విశ్వాస జీవితంలో ఇది నేర్చుకున్నట్టు అవసరం. కాబట్టి మేరకు మించి ప్రవర్తించకూడదు, మేరను మించి రాకూడదు. దేవుడు వారి జనులకు వారికి ఏమిచ్చాడమ్మా? సరిహద్దును మేరను ఏర్పరుస్తూ వచ్చాడు. ఇంకొంచెం ముందుకెళితే ఈ కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయములోనే 14, 15, 16 వచనాలు కూడా చదివితే మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము అన్నాడు. ఇక్కడ ఇంకో మాట ఏమన్నాడు 15వ వచనంలో? మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములో భాగస్థులం అనుకొని, కాబట్టి మేము మేరకు మించి అన్నాడు. ఇక్కడ 16వ వచనంలో ఏమన్నాడు? మరి ఒకని మేరలో చేరి అతిశయింప ఘోరము. మరి ఒక మేరలో చేరి అతిశయింప ఘోరము. ఎందుకు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, అనేక పర్యాయాలు మనము మన మేరను దాటి వెళ్ళేటువంటి వారేమి. ఇశ్రాయేలులారా, మీరు 2000 మూరలు ఎడమ ఉండాలి, అది మీకు మేర. దాన్ని దాటి ఎంత మాత్రమును కూడా వెళ్ళకూడదు. వెళితే ప్రభు అన్నాడు, మీరు చావకు ఉండినట్లు మీ కొరకైనటువంటి ఆ మేర ఏర్పరిచాడు అనేక సార్లు. కాబట్టి చాలా పర్యాయాలు చాలామంది ఏం చేస్తారు అంటే, ఈ మేరకు లోబడి కాబట్టి వెళ్ళేటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి ఆ మేరను చెడిపేసేటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి ఒక ఆయన అంటాడు ఏమనంటే, బిల్లీ గ్రాంగ్ గారు సంఘాలు కట్టాడా అని అన్నాడు. బిల్లీ గ్రాంగ్ గారు సంఘాలు కట్టాడా అన్నాడు. బిల్లీ గ్రాంగ్ గారు సంఘాలు లేవని ఎవరు సంఘాలు కట్టకూడదు, బైబిల్ ఉంది అట్లా. పౌలు అపోస్తలుడు ఎన్ని సంఘాలు కట్టాడు? అదే బిల్లీ గ్రాంగ్ గారు అక్కడ ఆగిపోకుండా ఇంకొంచెం ముందుకెళ్తే బిల్లీ గ్రాంగ్ గారు ఏం చెప్పారమ్మా? ఎప్పుడైనా అన్నారు బిల్లీ గ్రాంగ్ గారు వర్తమానాలు? బిల్లీ గ్రాంగ్ గారు ఏం చెప్పాడంటే, నేను ఆత్మను రక్షింపటమే తెలుసు నాకు, ఆత్మలను కాయటము ఆత్మలను పెంచటం అనేది ప్రపంచంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన బ్రదర్ భగత్ సింగ్ గారు అన్నాడు కదా. అంటే నీ స్వార్థ ద్వారా ఒకవేళ ఆత్మను రక్షింపబడితే ప్రభు రాకడ వరకు వాటిని భద్రపరిచే బాధ్యత ఎవరిది? మరి మనం మేరకు మించి ఎందుకు మాట్లాడాలా మనం? అంటే నువ్వు చెప్పిందే వాస్తవమా? నువ్వు చెప్పిందే వాక్యమా? ఇంకొకరు చెబితే అది వాక్యం కాదా? ఏమా? మరి దైవజనుడిని ఎందుకు అనుసరిస్తున్నాం? అనేకసార్లు మనం కూడా ఏంటంటే మన బోధల కంటే పక్కన వాళ్ళ బోధలు వింటాం. అన్నీ మన బోధల కంటే పక్కన వాళ్ళ బోధలు హాయిగా ఉంటాయి. అయ్యే మన వాట్సాప్లో, అయ్యే మన స్టేటస్లో ఎవరైనా నాకు ఇటువంటి వర్తమానాలు పెట్టినప్పుడు వాళ్ళ నెంబర్ బ్లాక్ చేసి పడేస్తా. ఎందుకు తెలుసా? ఎందుకు వినాలి? వాటి ద్వారా నువ్వేం నేర్చుకుంటావు? దైవజనుడు ఎంతగానో అంతలా గొప్ప దైవజనుడి ఆయనే దైవజనుడు అని భగత్ సింగ్ అని మెచ్చుకొని సంఘము, సంఘ క్రమము, సంఘ దర్శనం గురించి మాట్లాడి ప్రభు రాకడ వరకు రక్షింపబడిన ఆత్మ ఒకవేళ జారిపోతే మళ్ళీ దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? దైవజనుడు అట్లా చేయలే. రక్షింపబడినటువంటి ఆత్మను కాసేటువంటి ఆ దర్శనాన్ని, అంటే ఒకరు మేరలోనికి, ఇంకొకరు మేరలోనికి ప్రవేశించి అంత ఏం చేస్తూ ఉన్నారమ్మా? పొల్యూటెడ్ చేస్తూ ఉన్నారు, పొల్యూషన్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి పొల్యూట్ అయినటువంటి ప్రసంగాలు మన చెవులకి చాలా ఇంపుగా ఉంటాయి కదమ్మా. మన చెవులకి విశ్వాస భ్రష్టులైపోతాం. చివరికి ఏమైపోతామమ్మా? విశ్వాస 100%, అందులో ఎటువంటి అనుమానం లేదు, విశ్వాస భ్రష్టులైపోతూ ఉంటాం. ఒక ఆయన నన్ను అడిగాడు, అన్నా పలానా ఆయన భలే చెప్తాడు, ఎప్పుడైనా విన్నారా అని. నేను ఎప్పుడు వినలేదన్నా, వినను కూడా అన్నా. వినండి ఒకసారి అన్న, వినను అన్నా.
ఏమన్నా అంత గట్టిగా చదువుతారు విననన్నా, ఏదైనా ఉంటే ప్రభువుని అడుగుతా నేను, ఇంకొకరు వినాల్సిన అవసరం నాకు లేదన్నా. ఒకవేళ మన సహవాసులు ఉన్నారో చెప్పని వింటా అన్న. ఆయన మన బోధకుడే గుద్ది బల్లగుద్ది చెప్పాడు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడంటే, మేరను దాటి ఇతరుల ప్రయాస ఫలంలో నేనేంగాను ఇన్వాల్వ్ కాను. కాబట్టి ఇశ్రాయేలీయులకి దేవుడు ఏం ఏర్పరిచాడు? మేరను. అలాగనే సంఘంలో కూడా ప్రభు ప్రతి ఒక్కరికి ఒక మేరను ఏర్పరిచాడు. కాబట్టి దైవజనులు వాళ్ళ మేరకు వాళ్ళు పనిచేస్తారు, బాధ్యత గల సోదరులు వారి మేర వరకు వాళ్ళు పనిచేస్తారు. విశ్వాసమైనటువంటి వారు ఎవరు మేరను ఏం చేయకూడదు? దాటి రాకూడదు. ఇది 2వ కమాండ్మెంట్, ఆజ్ఞ. కాబట్టి వారు యోర్దానును దాటక ముందు ఆ ప్రజలకు ప్రవచించినటువంటి 2వ ఆజ్ఞ. 3వదిగా యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఇంగ్లీష్లో అనేకసార్లు అని కమాండ్ అని వస్తుంది, తెలుగులో కొన్ని చోట్ల రాస్తూ వచ్చాడు. 5వ వచనంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన 3వ కమాండ్మెంట్, 3వ ఆజ్ఞ ఏంటి అని అంటే, కాబట్టి మిమ్మును మీరు ఏం చేసుకోండి? పరిశుద్ధ పరచుకోండి. శాంక్టిఫై యువర్ సెల్ఫ్ టు సీ వండర్స్ టుమారో. కాబట్టి మిమ్మల్ని మీరు ఏం చేసుకోనండి అమ్మా? పరిశుద్ధ పరచుకొనుడి అన్నాడు. ఎందుకు ప్రజలని ప్రభు పరిశుద్ధపరచుకోమని ఆజ్ఞాపించాడు అని అంటే, అక్కడే అన్నాడు, ఏమన్నాడు? రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను. అంటే రేపు దేవుడు మీ మధ్య అద్భుత కార్యములను చేస్తాడు గనక మీరేం చేయాలంట? కాబట్టి ఇశ్రాయేలులకు ఒక ఆజ్ఞ ఇది. ఓ ఇశ్రాయేలులారా, అద్భుతముగా అంటే మీ మధ్య దేవుడు అద్భుత కార్యం చేయాలంటే ఏ అద్భుత కార్యం చేయాలి? ఇక్కడ యోర్దానును 2 భాగాలకు విభాగింపాల, యోర్దాను 2గా విడిపోవాలి. ఇది వారి మధ్య చేయబడవలసినటువంటి అద్భుత కార్యం. కాబట్టి ఈ అద్భుత కార్యము ఇశ్రాయేలుల మధ్య జరగాలి అని అంటే, ఇశ్రాయేలులారా ఈ ఆజ్ఞ మీరు ఒబే అవ్వాలి. ఏ ఆజ్ఞ అంటే, రేపు మీ మధ్య దేవుడు ఈ అరణ్యమును లేకపోతే ఈ యోర్దాను అద్భుతంగా విడిపోవాలి అంటే మీరు చేయవలసిందేంటి? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. కాబట్టి దేవుడు మన మధ్య అద్భుత కార్యాలు చేయాలి అని అంటే దేవుడు మనం ఏం చేయాలంటమ్మా? పరిశుద్ధ పరచుకోవాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకోనకుండా దేవుడు మన మధ్య ఏం చేయలేడు? అద్భుత కార్యములను చేయజాలడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులోనికి దేవుడు మన మధ్య అద్భుత కార్యములు కోరుకునే ముందు ఆయన తప్పక మనల్ని పరిశుద్ధపరచాలని కోరుతున్నాడు. దేవుడు మన మధ్య అద్భుత కార్యాలు చేయాలని ఇష్టపడక ముందు దేవుడు మనల్ని ఏం చేయాలని ఇష్టపడుతున్నాడు? పరిశుద్ధపరచాలని. కాబట్టి మనము సమస్తమైనటువంటి వాటిలో పరిశుద్ధపరచబడుతూ రావాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము అంటే ఈ అద్భుతమైనటువంటి ఈ వరమును మీరు పొందాలి అని అంటే వారు ముందు ఏం చేయాలంటమ్మా? వారు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బ్యాప్టిజం పొందాలా. అంటే వీరు కడగబడి శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడకుండా ఈ అద్భుతమైనటువంటి వరము వారు ఏం చేయలేరు? పొందలేరు. అట్లని చెప్పి ప్రతి పర్యాయం కూడా ఆ పరిశుద్ధాత్మ వరము కొరకై ఈ కార్యము చేయమని రాయబడలే బైబిల్లో. ఇంకా కొన్ని సందర్భాల్లోనికి మనం వెళ్ళి చూస్తే 3వ అధ్యాయం 26వ వచనంలో అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. కాబట్టి ఇక్కడ అంటాడు, ఇక్కడ మరొక సందర్భంలోకి వచ్చినప్పుడు 8వ అధ్యాయము 21వ వచనంలో కూడా 8వ అధ్యాయము 21వ వచనం. అంటే ఇక్కడ సందర్భం మనకు తెలుసు. సీమోను పరిశుద్ధాత్మ తనకు కావాలని ఏమిచ్చాడు? అపోస్తులకి ధనం ఇచ్చి ఆశ చూపుతూ వచ్చాడు.
కాబట్టి ఈ పరిశుద్ధాత్మ ధనం ఆశ చూపి పరిశుద్ధాత్మను పొందాలనుకున్నాడు సీమోను, గారడి సీమోను. కాబట్టి అయితే ఇప్పుడు అన్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు, అందుకే ఈ అద్భుత వరమైనటువంటి పరిశుద్ధాత్మ వరమును నీవేం చేయలేవు, పొందలేవు అన్నాడు. అని అంటే పరిశుద్ధపరచబడకుండా దేవుడు మన మధ్య అద్భుత కార్యములను ఏం చేయలేడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మన జీవితాల్లో పరిశుద్ధపరచుకొనుట అంటే ఏమిటి అసలు అనేది ఒక మాట జ్ఞాపకం చేస్తాం. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి అని అంటే అసలు పరిశుద్ధపరచుకునుట అంటే ఏంటి, ఏమై ఉంటుంది? పరిశుద్ధపరచుకునుట అంటే ప్రభు రక్తంలో మన పాపమును కడుక్కునుటయేనా, అంతేనా? ఇంకొక మాట సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా. పరిశుద్ధపరచుకొనుట అని అంటే నిర్గమకాండములో, అందుకని న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలోనికి వస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 13వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతాం. దేవునికి నాజీరు చేయబడిన వాడై, చదవక కాబట్టి చూడండి ఏంటి పరిశుద్ధపరచుకునుట అని అంటే ఇక్కడ నాజీరుని గురించి మాట్లాడుతున్నాడు. నాజీరు అంటే ప్రతిష్ఠించుట, ఒకటి ప్రతిష్ఠింపబడుట. కాబట్టి ఈ వ్యక్తి జన్మించినప్పుడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనను తినకుండము అని చెప్పి, నీవు గర్భవతివై కుమారుని కంటావు, పుట్టినది మొదలుకొని దేవునికి తాను ఏం చేయబడాలమ్మా, నాజీరు చేయబడాల. ఎందుకు? సంసోను ఎడల దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే, కాబట్టి సంసోను తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని న్యాయాధిపతిగా పరిపాలించి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఏం చేయాలా అంటే, ఒక పని కొరకై ప్రతిష్ఠింపబడినటువంటి వ్యక్తి ఆ పని కొరకి తనను తాను ప్రతిష్ఠించుకునుటనే ఏమంటామునంటే తనను తాను పరిశుద్ధపరచుకునుట అని. ఆ విషయంలో సంసోను ఏమయ్యాడు, తప్పిపోతూ వచ్చాడు. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుట అని అంటే, కాబట్టి దేని కొరకైతే దేవుడు మనల్ని విమోచించాడో దాని కొరకే మనల్ని మనం అప్పగించుకునుట, దాని కొరకే మనల్ని మనం సబ్మిట్ చేసుకునుట అనేది. అంటే పరిశుద్ధపరచుకుని ప్రత్యేకమైనటువంటి ఉపయోగం, ఒక ఉద్దేశం కొరకు దేవుడు సంసోను ఏర్పరిచాడు. ఆ ఉద్దేశం మనకు తను స్టిక్ ఆన్ అయి ఉండటం, దానిని ఏమంటాము అంటే పరిశుద్ధపరచుకొనుట. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు చెబుతా ఉన్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని అంటే, ఎందుకు మిమ్మల్ని ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చానో, కాబట్టి ఎందుకు మిమ్మల్ని ఇప్పుడు ఈ యోర్దాను దాటిచ్చి ఆ కణాల్లో ప్రవేశిస్తున్నానో, ఆ విమోచింపబడినటువంటి ఆ వాగ్దానాలు మీకు చేసినాం కదా, దానికి మీరు ఏమై ఉండండి, ఇప్పుడు స్టిక్ ఆన్ అయి ఉండండి. దానికి మీరు ఆయన ఉద్దేశమునకు, కాబట్టి మిమ్మల్ని మీరు వేరుపరచుకోనండి అని. కాబట్టి ఇక్కడ సంసోను అయితే అలాగూ చేయలేకపోయాడు. కానీ మోషే యొద్దకు వచ్చినప్పుడు మోషే విషయంలో ఒక మాట చదువుతాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి చూసినప్పుడు దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని దేవుని ప్రజలతో యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టుకు, చూసారా, ఇది తమను తామును పరిశుద్ధపరచుకునుటానంటే ఏ ఉద్దేశంతో ప్రభు విమోచించాడో దానికి మనము కట్టుబడి ఉండుట అనేది. మోషే విషయంలో అదే మనం చూస్తూ ఉన్నాం. మోషే తనను తాను ఏం చేసుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. తనను తాను పరిశుద్ధపరుచుకున్నాడు అని అంటే తనను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి 3వ కమాండ్మెంట్ ఏంటి అంటే, ఓ ఇశ్రాయేలులారా
మిమ్మల్ని మీరేం చేయండి, ప్రత్యేకపరచుకోనండి అని అంటాడు. కాబట్టి ఇక్కడ మోషే విషయంలో చూసిన తర్వాత నేను తలంపు ముగింపులోనికి వచ్చినప్పుడు పేతురు అపోస్తలుడు తన పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మన విషయంలోనికి వచ్చినప్పుడు ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. మొదటి పేతురు పత్రిక 2 చదవండి అక్క. చీకటిలో నుండి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. కాబట్టి ఇది ప్రభువు మన ఎడల ప్రభు యొక్క ఉద్దేశం. దాని కొరకు దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు, ప్రత్యేకపరిచాడు. మనం ఎట్లుండాలని అంటే ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురం చేయటానికి మనమందరం కూడా ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా, అంటే మనం పరిశుద్ధపరచుకున్నట్టు ఈ పరిస్థితికి మనం స్టిక్ అయి ఉండటం అనేది. అయితే గలతీయులకు రాస్తూ పౌలు అపోస్తలుడు 5వ అధ్యాయము 1వ వచనంలో గలతీ పత్రిక చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి దాస్యమని కాడి కింద, కాబట్టి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మరలా మీరు దాస్యమైనటువంటి కాడి కింద ఏం కాకూడదు అంటే ఏ దాస్యం ఇది? క్రీస్తు మనల్ని ఎక్కడి నుంచి స్వతంత్రులుగా చేశాడు? లోకము నుండి, పాపము నుండి. అయితే మరలా మీరు ఏం కాకూడదు, దాస్యం క్రిందకు వెళ్ళకూడదు. ఎందుకు? దేవుడు మిమ్మల్ని ఒక ఏర్పరచబడినటువంటి వంశమే, పరిశుద్ధమైనటువంటి జనము, దేవుని సొత్తైన ప్రజలు. అయితే మనము తిరిగి దాస్యమునకు లోడు కాకూడదు అని అంటే ఏంటిది దాస్యం? 4వ అధ్యాయంలోనే జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 4వ అధ్యాయము 8, 9 వచనాలు. మీరు దేవుని ఎరగని వారై దాసులై ఉంటిరి కానీ ఉన్నారు గనుక బలహీనమైనయు నిష్ప్రయోజమైనయునైనా మూల పాఠముల తట్టు మరలా తిరగనేల మునపటి వల్లే మరలా వాటికి దాసులై ఉండగోరా నేల అని చెప్పి 10 వచనంలో చాలా విషయాలు చెప్పాడు. చాలా లేక. కాబట్టి వాటిని మరలా తిరగా నేల అంటే ఇది ఏం జ్ఞాపకం చేస్తుంది? మన విషయంలోనికి వచ్చినప్పుడు మనము పరిశుద్ధపరచుకునుట, మిమ్మల్ని మీరు, ఇది కమాండ్మెంట్. అంటే క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. మరలా దాస్యం కిందికి మనం వెళ్ళకూడదు. దేవుడు మనం సొత్తైనటువంటి ప్రజలుగా చేసుకున్నాడు. దేవుడు మనల్ని తన కొరకు ఏర్పరచబడినటువంటి పరిశుద్ధమైనటువంటి జనముగా చేశాడు. మనం దేవుని సొత్తైనటువంటి ప్రజలము. కాబట్టి ఆ కాలం అయితే మనం దేవుని ఎరిగినటువంటి వారు. ఇప్పుడైతే దేవుని మరి విశేషంగా దేవుని చేత ఎరగబడినటువంటి మనము. కాబట్టి మనల్ని ఈ విషయాల నుంచి ప్రత్యేకపరచుకుంటా ఎంతైనా అవసరం. ఇది ప్రభు మనకి ఇచ్చినటువంటి 3వ ఆజ్ఞ. నాడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు, ఈనాడు మనకిస్తున్నాడు. కాబట్టి 3వ కమాండ్మెంట్ ఏంటి అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచు. అంటే తిరిగి ఆ దాసత్వంలోనికి, ఆ ఆచారాల్లోనికి, ఆ పద్ధతి అలవాట్లోనికి మరలా మీరు వెళ్ళకూడదు అనేది ఆజ్ఞ. 4వ ఆజ్ఞ యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడు 4వ కమాండ్మెంట్ ఏంటి ఇక్కడ అంటే యాజకులకు ఇస్తున్నాడు. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడవండి అని. ఇది యాజకులకు ప్రవేశించినటువంటి కమాండ్మెంట్ 4వది. మీరు యాజకులు ప్రజల ముందర నడచుట. కాబట్టి ఇప్పుడు యాజకులు ప్రజల ముందు నడుస్తూ పోతే ఇశ్రాయేల్ ప్రజలు ఆ యాజకులను అనుసరిస్తూ వెనకొస్తారు కదా. కాబట్టి ఇది 4వ కమాండ్మెంట్. ఏమి జ్ఞాపకం చేస్తుంది? ఇప్పుడు నిర్గమకాండము 33వ అధ్యాయంలోనికి వస్తాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 2వ వచనం. మనకిన 1వ వచనం కూడా చదివితే అర్థమవుతుంది కదా బాగా. దేశమునకు లేచి పొండి.
నేను నీకు ముందుగా దూతను పంపి. ఇక్కడేమన్నాడు? కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరజ్జీలను, హివ్వీలను, ఎబీసీలను ఇప్పుడు ఆ అధ్యాయంలోనే 3వ అధ్యాయంలో 7 జనాంగాలు ఉన్నాయి. తర్వాత మన పాఠంలో 7 జనాంగాల గురించి, ఒక్కొక్క జనాంగము వాళ్ళ హిస్టరీని గురించి మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు అన్నాడు, నేను పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచి పొండి అన్నాడు. కాబట్టి లేచి పొండి అన్న తర్వాత నేను నీకు ముందుగా ఏం చేస్తున్నాను? దూతను పంపుతున్నాను. అంటే ఇప్పుడు ఈ యాజకులు వారికి ముందుగా పంపబడటం అనేది, కాబట్టి వీరు వెళ్ళుట కొరకై ఈ యాజకులు వారికి ఎట్లా ఉన్నారు? ఇప్పుడు దూతలుగా ఉన్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. 23వ అధ్యాయము నిర్గమకాండము 20వ వచనం. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం. నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. చూసారా? కాబట్టి దేవుడు తన దూతను ముందుగా పంపుతూ వచ్చాడంట. ఎందుకు? నేను సిద్ధపరిచినటువంటి ఆ స్థలమునకు మిమ్మును తీసుకొని వచ్చేందుకు కొరకే. కాబట్టి ఇప్పుడు ఈ 4వ కమాండ్మెంట్ ఏంటి అని అంటే, ఓ యాజకులారా, మీరు ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా అంటే ఇప్పుడు వీరు ఆ ప్రజలకు ఎట్లా ఉండాలంట? ఒక దూతగా ఉండాలంట. కాబట్టి దేవుడు చెప్పినటువంటి ఆ చోటికి వారిని తెచ్చేటువంటి విషయంలో కాబట్టి ఇక్కడ మనకు ఏం జ్ఞాపకం చేయబడుతుంది ఈ మాట అంటే, ఇప్పుడు యాజకులు అని అన్నప్పుడు పాత నిబంధనలో మనకు తెలుసు యాజకులు. కృత నిబంధనలోకి వచ్చినప్పుడు ఇందాక నేను పేతురు మొదటి పత్రికలో మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చినప్పుడు 2వ అధ్యాయంలో ఏం జ్ఞాపకం చేశాను అంటే, ఇప్పుడు వీరెవరు అంటే వీరు, కాబట్టి మనమందరం కూడా ఏమని చెప్పబడుతూ ఉన్నాం? రాజులైన యాజక సమూహము. ఇప్పుడు వీరు ఆయా సందర్భాలలో ఆయా ప్రజలకు సాదృశ్యంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సంఘమునకు వచ్చినప్పుడు సంఘమునకు కాపరిగా ఉన్నటువంటి వారు, అలాగే బాధ్యత కలిగినటువంటి సహోదరులుగా ఉన్నటువంటి వారు, లేకపోతే సంఘమును కాయుచున్నటువంటి వారు, సంఘమును నడిపిస్తున్నటువంటి వారు, అలాగనే కుటుంబమునకు వచ్చినప్పుడు కుటుంబమునకు యజమానులైనటువంటి వారు. మనం కొరింథీ రాసిన పత్రికలో ఆ క్రమం అంతా కనపడుతుంది. సంఘమునకు శిరస్సు క్రీస్తు. కాబట్టి వీరందరినీ కూడా కాబట్టి నాయకత్వంగా ముందుగా వారు వెళ్ళాలన్న సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి తలంపు ఏంటి అని అంటే, ఈ రాత్రి వీరెవరో కాదు, ప్రభురక్తం చేత కొనబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా యాజకులే. వారు ఆ ప్రజలకు మాదిరిగా ఉండేందుకు కొరకే వారు ముందుగా వెళ్ళాలి. అంటే వారిని చూసి ఇశ్రాయేలు నడవాలా, మనల్ని చూసి ఎవరు నడవాలా? కుటుంబ యజమానిని చూసి కుటుంబ పిల్లలు నడవాలా కదా? ఎప్పుడైనా మన పిల్లల్ని ఎప్పుడైనా మందిరానికి పిలిచిన దాఖలాలు, మనకేమో పరిచర్లన్నీ కావాలా, మన పిల్లలేమో మందిరానికి రారు. పిల్లలకి ఎప్పుడన్నా చెప్పుకున్నామో లేదో తెలియదు. పిల్లలు ఇంకా రక్షణ అనుభవంలో నడిపించడానికి కన్నీళ్లు కార్చి వారి కొరికే ప్రయాసపడిన దినాలు ఉండవు. ముందు మనం 10 గంటలకు రాగలిగితే 9 గంటలకు రాగలిగితే మన పిల్లలు 9 గంటలకు వస్తారు. మనమే 9:30కు వస్తే మన పిల్లలు ఇంకా 10 గంటలకు వస్తారు. మా నాన్న 9:30కు పోయాడు కాబట్టి నేను ఇంకొక అర్ధగంట లేటుకు పోవచ్చు. మనమే వచ్చి వాక్యం వినకుండా నిద్రపోతూ ఉంటే మన పిల్లలు ఇక్కడ వచ్చి నిద్రపోవచ్చు కావాలనుకుంటారు వాళ్ళు కదా. మనమే వచ్చి వాక్యం వినకుండా బయట తిరుగుతూ ఉంటే ఎట్లా కూడా తిరగవచ్చు మందిరంలో బైబిల్ పడేసి. ముందుగా మనం ఏం కావాలమ్మా? మనము ఓ యాజకులారా, మీరు ఇశ్రాయేలీయులకి ముందుగా అది ఏం చూపిస్తుంది అని అంటే, ఆ యాజకుని యొక్క మాదిరికరమైన జీవితం. ఇది కమాండ్, ప్రభు ఇస్తున్నటువంటి ఆజ్ఞ. నువ్వు నీ ఇంటికి యజమానుడు అయితే నువ్వు ముందు నడువు, నువ్వు సంఘానికి యజమానుడు అయితే నువ్వు ముందు చెయ్యి. కాబట్టి నువ్వు సమాజానికి లేకపోతే మరో దానికి యజమానుడు అయితే ముందు నువ్వు చెయ్యి, ముందు నువ్వు నడువు, ముందు నువ్వు ప్రార్థన చేయి, ముందు నువ్వు వాక్యం చదువు, నువ్వు ముందు లోబడు అనేది మన జ్ఞాపకం చేస్తుంది. అది ఇశ్రాయేలీయులకి ప్రభు ఇచ్చినటువంటి 4వ కమాండ్మెంట్ ఆజ్ఞ. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 40-41 వచనాల్లో యోహాను సువార్త ఏమని ఉంది అంట? చదవండి అక్క, 40 చదవండి అక్క.
సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటిమని యేసునొద్దకు అతని తోడుకొని రాకముందు ఏం జరిగిందంట? మేము మెస్సియాని కాబట్టి ఆంద్రే అంటాడు, సీమోను పేతురు యొక్క సహోదరుడు ఆంద్రే. ఇతడు మొదట తన సహోదరుని సీమోను చూసి మేము మెస్సియాని కనుగొన్నాం, కాబట్టి మేము ముందు వెళ్ళాము, ఇప్పుడు మీరు కూడా రండి అని పిలుస్తున్నాడు. కాబట్టి ముందు మనం చేసి, అంటే ముందు మనం వెళ్ళాలి, ముందు మనం చేయాలి, తర్వాత ఇతరులను మనం ఏం చేయాలంట? ఆహ్వానం. ఇది నీ ఆజ్ఞ. కాబట్టి ఓ యాజకులారా, మందసమును తీసుకొని మీరు ఇశ్రాయేలుకు ముందుగా, కాబట్టి అది ముందుగా మనం చేయవలసినటువంటి కార్యమును జ్ఞాపకం చేస్తూ ఉంది. ముందు మనం చేసినప్పుడు తర్వాత మనల్ని ఇతరులను ఆహ్వానించినప్పుడు వారు వస్తారు. ముందు మనం చేయకుండా ఇతరులకు మనం బోధిస్తే కాబట్టి ఎవరు కూడా వాటిని వినే పరిస్థితిలో లేరు. అందులో ఇప్పుడు కంప్యూటర్ యుగంలో ఉన్నాం. అమ్మా, ఏ యుగంలో ఉన్నాం? మంచి షార్ప్ పిల్లలు. కాబట్టి వాళ్ళు మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు ఏమంటారు తెలిసినా, అన్న మీరు మాకు చదువుతున్నారు, నేను చూపిస్తారా అండి మీకు ఒక సంఘంలో ఏంటంటే యవనస్తులను పిలిచి ఇట్లా చేయకూడదా అట్లా చేయకూడదు అంట, మీరు మమ్మల్ని అంటున్నారు, నేను చూపిస్తారండి, పెద్దలను చూపిస్తారండి. పెద్దలంటే నేను సంఘ పెద్దల గురించి మాట్లాడలే, మళ్ళీ అట్లా అనుకునేవాళ్ళు. అంటే పెద్దలుగా ఉండేటువంటి వారిని చూపిస్తారండి అంటున్నాడు. నేను పెద్దలను చూపిస్తారండి, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వారు ఎవరిని మాదిరిగా తీసుకున్నాడు. కాబట్టి ఈ కమాండ్ మనం ఒబే అవ్వటం ఎంతైనా దాని యొక్క ఫలితం మనం చూడగలుగుతాం కుటుంబాల్లో, దానికి కారకులం మనమే అవుతాం. కాబట్టి ఇక్కడ అంటాడు, నేను కనుగొన్నాను, తర్వాత అనేకులను తీసుకొని వచ్చాడంట. కొరింథీకి రాస్తూ పౌలు అపోస్తలుడు 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో, 2వ పత్రిక 1వ అధ్యాయము కాబట్టి మేము శక్తి గలవారం అవునట్టు ప్రభు మనల్ని మొదటిగా ఏం చేశాడంట? ఆ శ్రమల గుండా తీసుకెళ్ళాడు. ఎందుకనంటే మేము వాటి గుండా వస్తే మేము ఇతరులను ఏం చేయగలము? ఆదరించగలం. కాబట్టి ముందు మేము అనేది ఈ 4వ కమాండ్మెంట్ జ్ఞాపకం చేస్తుంది. యాజకుడు ముందుగా వెళ్ళుట అనేది. 5వ కమాండ్మెంట్ యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడు ఈ కమాండ్మెంటే మనము మొదటి భాగంలో మనం మూల వాక్యంలో చూస్తూ వచ్చాం. చదవండి అక్క. నీళ్ళ దరికి వచ్చి యోర్దాను నిలువుడని నిబంధన మందసమును మోయు. యోర్దాను నీళ్ళ దరికి వచ్చి, కాబట్టి అక్కడ నిలువుడని నిబంధన మందసము యాజకులకు ఆజ్ఞాపించను. ఇంగ్లీష్లో అయితే టు స్టాండ్ ద ఎడ్జ్ ఆఫ్ ద వాటర్ ఆఫ్ ద జోర్డాన్ అని ఉంది. అంటే యోర్దాను నది నీళ్ళ దరి యొద్దకు వచ్చి అక్కడ నిలవమన్నాడు మొదటగా. అది ఆజ్ఞ. తర్వాత వారు యోర్దానులో కాలు పెట్టారు, అది 2 పాయలు అయిపోయింది. తర్వాత ఇశ్రాయేలు నడిచి వెళ్ళారు. అయితే ముందు ఏం చెప్పాడు అంటే, ఆ నీళ్ళ యొక్క అంచు యొద్దకు వచ్చి మీరు అక్కడ నిలవబడము అన్నాడు. కాబట్టి 9వ వచనంలోనికి వచ్చినప్పుడు మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన ఒక మాటలు వినండి. సరే, 9వ వచనం మరలా నేను వస్తాను. కాబట్టి ఇక్కడ ఆ దరి యొద్దకు వచ్చి అక్కడ నిలవబడమని ఆజ్ఞాపిస్తూ వచ్చాడు ప్రభు. ఇది 5వ ఆజ్ఞ. కాబట్టి మీరు యోర్దాను నీళ్లు దరికి వచ్చి నిలవడి అని ఏం చూపిస్తుంది? ఇది నిర్గమకాండం 14వ అధ్యాయం. ఇటువంటి ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 14వ అధ్యాయము. నిర్గమకాండం 14వ అధ్యాయము 9-10 వచనాలు. అతని గుర్రపు రౌతులను అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పిహాహిరోతునకు సమీపమైన సముద్రం దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. చూడండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుంచి వచ్చిన తర్వాత వారు సముద్రం యొద్ద దిగి ఉన్నారు. అంటే వారికి ముందు ఇప్పుడు ఏముంది? సముద్రం ఉంది. ఇప్పుడు ఏం జరిగింది? 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇప్పుడు సముద్రం యొద్ద దిగారు, సముద్రం దాటలే ఇంకా. అంటే వారికి ముందు ఇప్పుడు ఏముంది? సముద్రం యొక్క దరిన ఉన్నారు వాళ్ళు, ఇంకా సముద్రంలో దిగలేదు వాళ్ళు.
సముద్రం అంటే వారు ఈ ఎర్ర సముద్రము ఆ నీటి యొక్క ధరిన ఉన్నారు, ఇంకా వారు సముద్రంలో దిగలేదు. వెనక ఎవరున్నారు ఇప్పుడు? ఫరో వస్తూ ఉన్నాడు, ఐగుప్తులంతా కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఒక సందర్భంలో వారు ఆ యోర్దాను యొక్క ధరిన క్షమించండి ఎర్ర సముద్రం యొక్క ధరిన వారు నిలబడి ఉన్నారు, నీటి దరికి ఇంకా దిగల వాళ్ళు. ఈ భాగమంతా కూడా ఇప్పుడు యోర్దాను ధరిన నిలబడినటువంటి సందర్భం మనకి ఇక్కడ జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు ప్రభు అన్నాడు యాజకులైనటువంటి వారిని, మీరు కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటను వినుడని. అంతకంటే ముందు మీరు యోర్దాను నీళ్ళ దరికి వచ్చి అక్కడ నిలువుడి. కాబట్టి నీళ్ళ యొక్క ధరిణిలో ఇక్కడ కూడా నీళ్ళ ధరిన ఇశ్రాయేలు నిలబడుతూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏం జ్ఞాపకం చేస్తుంది, ఏం జరిగింది? ఇప్పుడు 14వ అధ్యాయము 13వ వచనం, భయపడకుడి, కాబట్టి ఇప్పుడు అన్నాడు అందుకు భయపడకుడి, యెహోవా మీకు కలగచేయు రక్షణ మీరు. ఇప్పుడు ఆ నిలబడిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలీయులు వాళ్ళ కన్నుల ఎదుట మోషేతో చెప్పి, మోషే నీ యొక్క కర్రను సముద్రం వైపు కొట్టగానేమైంది? సముద్రం వైపు చాపగానేమైంది? సముద్రం 2 పాయలైంది. అంటే ప్రభు యొక్క శక్తి ఇప్పుడు ఇశ్రాయేలీయులు అక్కడ ఏం చూస్తూ వచ్చారు. ధరిన నిలవబడటం అనేది ఏం చూపిస్తుంది అంటే దేవుడు నీ పక్షమున చేయబోయినటువంటి శక్తివంతమైనటువంటి కార్యమును అది మన జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఆ ధరిన నిలబడినప్పుడు మాత్రమే దేవుడు నీ పక్షమున చేయబోయినటువంటి ఆయన శక్తి ఏంటో నీకు అర్థమవుతుంది. ప్రభువుని చేయనటువంటి ఆయన సామర్థ్యం ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకన్నాడు మీరు ఊరక ఉండండి. ఊరక ఉంటే దేవుడు మీ పక్షమున ఎటువంటి శక్తివంతమైన కార్యము చేస్తాడో మీరు చూస్తారు. అలా కాకుండా మీరు కల్పించుకున్నట్లయితే దేవుడు ఆ కార్యమును మీరు చూడలేరు. కాబట్టి ఇప్పుడు అదే ఇక్కడ మనం చూస్తున్నాం. యోర్దాను నది యొక్క ధరి నిలబడటం అనేది ఇప్పుడు వారి కమాండ్మెంట్. అంటే దేవుడు వారికే కాదు, ఈనాడు మనకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటి అని అంటే మీరు ఊరక నిలుచుండి చూడండి అని. అంటే ప్రభు యొక్క సామర్థ్యం ఏంటో, ప్రభు యొక్క శక్తి ఏంటో మనం ఎరగాలి అంటే ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు మనమేమి కాబట్టి గాబరాపడాల్సిన పనిలే. మనం ఊరక నిలుచున్నప్పుడు దేవుడు చేయబోయినటువంటి ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో మనము గ్రహించగలుగుతాం. ఎప్పుడైతే మనం పనికి పూనుకుంటామో దేవుని యొక్క సామర్థ్యం ఏంటో, శక్తి ఏంటో, ఆయన కార్యం ఏంటో మనకేం కాదు, అర్థం కాదు. కాబట్టి విశ్వాస జీవితంలో నేర్చుకుందాం. ఏదైనా మన జీవితంలో ఇటువంటి వారు విరుకైనటువంటి పరిస్థితే, ముందేమో సముద్రం ఉంది, వెనకేమో ఫరో సైన్యం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ నిలుచున్నారు వాళ్ళు. ప్రభు యొక్క శక్తిని, ప్రభు యొక్క కార్యమును అక్కడ వారు చూస్తూ వచ్చారు. కాబట్టి దేవుడిని పక్షమున చేయవలసినటువంటి కార్యమును నువ్వు ఊరక నిలుచున్నప్పుడు మాత్రమే నువ్వేం చేయగలవు, చూడగలుగుతూ వస్తావు. ఇది 5వ కమాండ్మెంట్. చివరిగా మరొక మాట జ్ఞాపకం చేసిన అక్కడ నేను ముగిచ్చేస్తాను. 3వ అధ్యాయము 6వ కమాండ్మెంట్. ఇశ్రాయేలీలు యోర్దానులోనికి వారు ప్రవేశించి అందులో కనానులోని ప్రవేశించడానికి యోర్దాను గుండా వారు వెళ్ళటానికి ముందు 6వ కమాండ్మెంట్ ఏంటి అని అంటే 9వ వచనాన్ని చదువుతాం. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించి. ఇది 6వ కమాండ్మెంట్, టు క్రాస్ ద జోర్డన్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. కాబట్టి ఇశ్రాయేలీల ప్రజలు ఆ జోర్డాన్ని దాటి వెళ్ళటానికి కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి 6వ కమాండ్మెంట్ ఏంటి అని అంటే ఇక్కడ ఇచ్చాడు. మీరు ఏమన్నాడు, మీరు ఇక్కడికి వచ్చి ఎక్కడికి రావాలి? ఇప్పుడు వాళ్ళు యోర్దాను యాజకులు ఎక్కడైతే ఆ యోర్దాను నది అంటే ఆ నీళ్ళ యొక్క ధరిన నిలుచున్నారో ఇప్పుడు చెప్పాడు. ఇప్పుడు యాజకులు అక్కడ నిలుచున్నారు కదా, మీరు కూడా వెళ్ళి అక్కడ నిలుచోండి అని చెప్పాడు. ఎందుకు నిలుచోమన్నాడు? ఆజ్ఞ ఏంటి 6వది అని అంటే మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని. కాబట్టి ఎందుకు వారు ఆ ధరిన నిలుచోవాలి, అక్కడ నీళ్ళ యొద్దనంటే ఈ కమాండ్మెంట్ ఏంటి అని అంటే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలో అక్కడ దేవుని యొక్క మాట వారు వినాలి అన్న ఉద్దేశం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాట వినుట అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 19వ వచనం ఒక సందర్భంలో
పేతురు యోహానులు అనుకుంటాను ఆ సందర్భము. చదవండి అక్క. కాబట్టి అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే. కాబట్టి మన దృష్టిలో, దేవుని యొక్క దృష్టిలో ఏది న్యాయమైంది అని అంటే, ఇప్పుడు పేతురు యోహానులు అంటారు, వాళ్ళు ఏమన్నారంటే ఆయన నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదు అని వారికి ఏం చేశారు? ఆజ్ఞాపించాడు. అయితే ఇప్పుడు వాళ్ళు అంటారు, పేతురు యోహానులు అంటారు, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి. కాబట్టి దేవుని యొక్క కమాండ్మెంట్ ఏంటి, దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి అంటే, కాబట్టి వీరి మాట వినుట కాదు, ఎవరి మాట వినుట? మనం పాట పాడతాం కదా, నీ మాటే వినేదా. తర్వాత నరు నీ మాట వినకుందున్ అనే మాట. ఓ ప్రభువా నీ సేవను చేసేదా నిత్యము, నీ మాటే వినేదా నరుని మాట. కాబట్టి ఇక్కడ అంటాడు ఏ నరుని మాట కాదు. కాబట్టి దేవుని దృష్టికి న్యాయమైంది ఏంటో అని అంటే, దేవుని యొక్క మాట ఆ ప్రజలైనటువంటి ఇశ్రాయేలులే కాదు, ఈనాడు మనమును ఆయన యొక్క మాట వినుట అనేది ప్రభు మనకి ఇచ్చినటువంటి కమాండ్మెంట్. అందుకే ఇలాగూ దేవుని యొక్క మాట వినుట అనేది ఏంటి అంటే, తిమోతికి రాస్తూ పౌలు అపోస్తలుడు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలము. కాబట్టి ఇశ్రాయేలులారా గమనించండి, మీరు ఈ యోర్దాను యొక్క దరికి వచ్చి ఇక్కడ మీ దేవుడు అయినటువంటి యెహోవా మాట ఇక్కడ వినండి. కాబట్టి ఇది వినుట దేవుని యొక్క దృష్టికి ఇది న్యాయము. అంతేకాదు దేవుని యొక్క మాట వినుట అది మీకు మంచిది, రక్షకుడగు దేవుని యొక్క దృష్టికి ఇది అనుకూలమైంది. కాబట్టి దేవునికి అనుకూలమైనటువంటి 5వ అధ్యాయంలోనికి వస్తే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 29వ వచనంలో, కాబట్టి దేవునికే మేము ఏం చేయబడాలి, ఆ మాట కంటిన్యూషన్లో అన్నారు ఇక్కడ. మేము దేవునికే అంటే దేవునికి లోబడాలంటే దాని అర్థం ఏంటి? మేము దేవుని యొక్క మాటలకే వినాలా, ఆయన మాటలకి మేము లోబడాలని. కాబట్టి మన జీవితాలు ఎరుగుతూ వస్తాం. అందుకే ఆమోసు, ప్రవక్త అయినటువంటి ఆమోసు 7వ అధ్యాయం 16వ వచనంలో, ఆమోసు గ్రంథము, యెహోవా మాట ఆలకించుము. చాలక మాట, యెహోవా మాట ఆలకించు. కాబట్టి 6వ కమాండ్మెంట్ ఏంటి అని అంటే, ఓ ఇశ్రాయేలులారా దేవుని యొక్క మాటను మీరేం చేయండి, ఆలకించండి. ఆయన ఏం చెప్పబోతున్నాడో ఆ ప్రకారం మీరు నడుచుకునేందుకు కొరకే అని. కాబట్టి మన జీవితాల్లో కూడా ఈ కమాండ్మెంట్స్ యొక్క ఆత్మీయమైనటువంటి సంగతుల్లో మనం కూడా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆ ప్రకారం మనం నడుచుకుందాము కాక అని ప్రార్థన చేస్తాము. మోకరించండి. దయచేసి ప్రార్థన తర్వాత సోదరుడు లక్ష్మీ బ్రదర్ కుమార్తె బ్లెస్సీ చిన్న పాప, తను దినము దేవుడు ఒక నూతన సంవత్సరాన్ని ప్రభు తనకు దయాకిరీటంగా ఇచ్చాడు. 6 years పూర్తి చేసుకుని 7th year వారు చాక్లెట్స్ తీసుకుని వచ్చారు. అవి మీకు అందించబడితే ప్రార్థన తర్వాత అవి మీకు ఇస్తారు. తర్వాత